దమ్ము లేదని మీరు అంటున్నారు, మీలాంటి పెద్దవాళ్ళు అంటున్నారు సువేర గారు. కానీ తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఆస్కార్ లెవెల్కి తీసుకువెళ్ళి తెలుగువాడు తలెత్తుకునేలా చేశారని చెప్పి అంటున్నారు కదా. భూషణం వీళ్ళ బతుకులు వీళ్ళ మొఖాలు అన్ని ప్రపంచానికి తెలుసు. ఆస్కార్ లెవెల్ ఏ ఖర్చు పెట్టారు, ఎంత లాబింగ్ చేసుకుంటే ఆస్కార్లు వచ్చినాయి, వాళ్ళు వచ్చే అవార్డులన్నీ కొనుక్కుంటే వచ్చినాయా, నిజంగా కంటెంట్ ఉంటే వచ్చింది అనేది అంతరాత్మలకు తెలుసు. సామాన్యులకు బుద్ధి జ్ఞానం ఉండి కడుపు కన్నం తినే వాళ్ళకి అందరికీ తెలుసు. ప్రపంచానికి తెలుసు లాబింగులతో ఏమేమి అవార్డులు వస్తున్నాయి అనేది. ఎన్ని కొలమానాలు కాదు. మరి అంత కొలమానాలు ఉన్నప్పుడు రేట్లు పెంచుకోకుండా ధైర్యంగా వచ్చి స్క్రీనింగ్ చేసుకోవచ్చు కదా. వాళ్ళ సినిమాల మీద అంత కంటెంట్ ఉంటే రేట్లు పెంచమని ఎందుకు భిక్షాందేహి అని వెళ్ళి అడుగుతున్నారు? ఎందుకు ముఖ్యమంత్రుల దగ్గరికి మోకాళ్ళ దండేసి సాష్టాంగ ప్రమాణాలు ఇది నమస్కారాలు పెడుతున్నారు వీళ్ళు? వీళ్ళకి అంత కంటెంట్, వీళ్ళ సినిమాల్లో అంత దమ్ము, కథనంలో దమ్ము ఉంటే. ఇంకోటి, ఆ కుర్రాడు ఏదో పైరసీ చేసేసాడు, సమాజాన్ని విద్రోహం చేశాడని చెప్పి వీళ్ళు అంటున్నారు కదా. వీళ్ళు ఎంతమంది సినిమాలను వీళ్ళు రీమేకులు చేశారు పర్మిషన్ లేకుండా? అది పైరసీ కిందకు రాదా? ఎంతోమంది కుర్రాళ్ళు కృష్ణనగర్లో క్రియేటివ్ మైండ్స్, ఇన్నోవేటివ్గా ఆలోచించి మంచి సబ్జెక్టులు తీసుకొచ్చిన వాళ్ళు వెళ్ళి హీరోలని నమ్మి అసిస్టెంట్ డైరెక్టర్గానో లేదా కథకులుగానో వచ్చి మంచి కథలను తయారు చేసుకుని వెళ్ళి చెబితే దాన్ని కాపీ కొట్టేసి వాళ్ళు కనీసం వాళ్ళ పేరు కాదు కదా టీనీళ్ళు కూడా ఇవ్వకుండా మోసం చేసిన వాళ్ళు ఎంతమంది లేరు కృష్ణనగర్లో? రమ్మనండి, చర్చకు రమ్మనండి, వీళ్ళని మాట్లాడి మొగాళ్ళని ఎవరైనా ఉండారో. నైతికత అప్పుడు పని వీళ్ళకి గుర్తు రాలేదా? ఇక్కడికి వచ్చేటప్పటికి పక్కన కూర్చోబెట్టుకుని ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఈ ఒక్కొక్కడో వీడు 20 కోట్లు 50 కోట్లు తీసుకునే రెమ్యూనరేషన్ ఉన్నాయి కదా. ఏం పోయే కాలం బాగా తీసుకుంటున్నారుగా. అవును సార్. పాలకేనూ రియల్ ఎస్టేట్ కంపెనీలకేనూ కూల్ డ్రింకులకి, అసాంఘికమైన ఆరోగ్యాలు చెడిపోయే కూల్ డ్రింకులకి బంగారం కుదవ పెట్టండి అని చెప్పి నాన్ సెన్స్కి మీరు ప్రమోట్లు చేస్తున్నారు. మీ స్థాయి ఏంటి? మీ ఇదేంటి అసలు? మీ దౌర్భాగ్య స్థితికి తెలియట్లేదా? మీ నైతిక పత్రం తెలియట్లేదు? మీరు హీరోలా? మీ ముఖాలు ఎప్పుడైనా అద్దంలో చూసుకుంటున్నారు అంతరాత్మ సాక్షిగా? సిగ్గు శరం ఏమైనా ఉందా మీకు? ఎవడో చిన్న బతుకు తెరువు లేని వాళ్ళు ఏదో చిన్న ఆర్టిస్టులు ఏదైనా అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటే పర్వాలా. మీరేమో పేరు ముందు, హీరోల ముందు అది ఇది అని చెప్పి రకరకాల జాకీలు పెట్టి చెప్పుకుంటా రియల్ ఎస్టేట్ కంపెనీలకి మీ బతుకులకి మీరు అడ్వర్టైజ్మెంట్లు చేస్తారా? కలుషితమైన పాలకు మీరు అడ్వర్టైజ్మెంట్లు చేస్తారా? మోసపూరితమైనటువంటి బెట్టింగ్ యాప్లకి మీరు అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు. అప్పుడు మీ నైతికత లేదా? అది ప్రజలకు నష్టం కదా, సమాజ విద్రోహం కాదా? ఆ కుర్రాడు చేసిన దానికంటే నేరం, కుర్రాడు చేసిన నేరం మీరు చేసిన దానికంటే. ఈ పోలీస్ కమిషనర్ వచ్చి నిన్న వాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టుకుని ఇటువంటి దుర్మార్గుల్ని, ద్రోహుల్ని ఏదో పెద్ద సాధించిన వాళ్ళలాగా చెబుతావు. నీకు హైదరాబాద్లో నువ్వు పోలీస్ కమిషనర్గా నువ్వు చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. దమ్ముంటే పట్టుకో అని చెప్పి సవాల్ విసిరావు కాబట్టి ఈ స్థాయిలో పట్టుకొని గుణపాఠం చెప్పామంటున్నారు సజ్జన. ఏంటి సార్ నువ్వు చెప్పేది? నువ్వు పట్టుకో, చాలా మంది పట్టుకో. రోడ్ల మీద ఫుట్పాత్లు ఆక్రమించిన వాళ్ళు ఉన్నారు. నీ బాధ్యత అది. నగరంలో మనిషి రోడ్డు మీద నడవటానికి ఫుట్పాత్లు లేవు. ఆటో స్టాండ్ల పేరుతో ఆటోలు వచ్చేసి రోడ్ల మీద నిలబడుతున్నాయి. కారు స్కూటర్ నడపడానికి లేదు. అది నీ బాధ్యత. నగరంలో కల్తీ ఆహార పదార్థాలు కొన్ని లక్షల కుటుంబాలు ఇదైపోతున్నాయి. అక్కడ కల్తీ నూనెలు, కొవ్వుతో తయారు చేసే నూనెలతో కర్మాగారాలు ఉన్నాయి. అటు మన శంషాబాద్ ఓల్డ్ సిటీ వైపుకి వెళ్తే ఇంకా చాలా ఉండే సంఘానికి సంబంధించిన, సమాజానికి సంబంధించిన రుగ్మతలు. దాని మీద మీరు యాక్షన్ తీసుకోండి. సినిమా వాళ్ళతో పక్కన కూర్చోబెట్టుకుని నువ్వు ప్రమోట్ చేసుకుని నీ ప్రచారం ఏంటి? వాళ్ళు ద్రోహులు. వాళ్ళ పక్కన నువ్వు ఎట్ట కూర్చోడు కంప్లైంట్ పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడటం ఏంటి? నీకు ఎవరిచ్చారు హక్కు? నువ్వు చట్టవిరో దాటి ప్రవర్తించడం కదా. సవాల్ ఇసిరితే పట్టుకుంటానటువంటి, సవాల్ ఇసరిపోయినా పట్టుకోవాలి నువ్వు. అది హీరోయిజమా పట్టుకుంటాం అనేది? నువ్వు సినిమా హీరోలాగా నీకు అంత విపరీతమైన ప్రచారం ఏంటి? వాళ్ళని పిలుచుకుని లైవ్లు పెట్టుకుని, సినిమా వాళ్ళని పెట్టుకుని పోనీ అయినప్పుడు దానికి సినిమా టికెట్లు పెంచడానికి విలేకరుల ప్రశ్నలు అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పకుండా పారిపోవటం ఏంటి? మరి దమ్ముంటే మరి చెప్పాలి కదా, అందరూ చెప్పాలి కదా. నైతికతను వీళ్ళకి విలువలు ఉన్నప్పుడు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెప్పాలి కదా. ఆ కుర్రాడు చేసిన తప్పు ఏంటి, మీరు చేసిన గొప్ప ఏంటని.